తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల బీసీ ముఖ్య నాయకుల సమావేశం శ్రీ కస్తూరి గోపాలకృష్ణ జయ బీసీ జాతీయ అధ్యక్షులు చైర్మన్ ఆధ్వర్యంలో కొండాపూర్ బీసీ రాష్ట్ర సేవాదళ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో బీసీ తెలంగాణ రాష్ట్ర సంఘాల మరియు ముఖ్య నాయకుల సమావేశం. ఈ సమావేశంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ సేవాదళ అధ్యక్షులు ఒంగూరు శ్రీనివాస్ యాదవ్, షేర్లింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయిన ముదిరాజ్, బీసీ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి బి కృష్ణ, షేర్లింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, టీఎన్జీఓస్ కాలనీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు మధుకాచారి, సేవాదల్ ప్రధాన కార్యదర్శి జంగం గౌడ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు నీలం లక్ష్మీనారాయణ ముదిరాజ్, పెద్దలు శ్రీనివాస్ ప్రభాకర్ యాదవ్, అభిమానులు ముఖ్యులు సమావేశంలో పాల్గొన్నారు. మొదటగా జేబీసీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో బీసీ చైతన్య రథయాత్ర చేపట్టడం జరుగుతోందని, మొదటిగా షేర్లింగంపల్లి నియోజకవర్గం 10 డివిజన్లో తిరిగి ఆ తర్వాత బాధ్యతగా 10 జిల్లాలలో చుట్టువచ్చి హైదరాబాద్ జిల్లా సహా మిగతా అన్ని జిల్లాలను 33 బీసీల రథయాత్రను చేపట్టి బీసీలను చైతన్యపరిచి ఏకం చేసి రాజ్యాధికార దిశగా తీసుకెళ్లామని చెప్పడం జరిగింది. విషయంలో మేధావులు పెద్దలు బీసీ నాయకులందరూ సహకరించి బీసీ రథయాత్రను విజయవంతం చేయాలని బీసీలకు పిలుపునిచ్చారు. తెలంగాణ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ తన సందేశంలో మనం గోపాలకృష్ణ ఆధ్వర్యంలో రథయాత్రను షేర్లింగంపల్లి 10వ డివిజన్ నుంచి ప్రారంభించి హైదరాబాద్ 150వ డివిజన్లో విస్తరిస్తూ ఇక రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రథయాత్రను శాయశక్తుల సమన్వయంతో మరియు సహకారంతో తప్పకుండా విజయవంతం చేస్తామని నాకు నమ్మకం ఉంది. అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్, సర్పంచ్ నుండి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్, వార్డు మెంబర్ ఎన్నికల్లో పోటీ చేయించి గెలుపు కోసం 100% సహకరించి మన ఓటు మనకే, బీసీలకు తప్పకుండా వేసుకుందామని బీసీ ప్రజానికానికి పిలుపునిచ్చారు. బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ అడుక్కుంటే అగ్రవర్ణాల వారు అధికారం మనకివ్వరు, పోటీ చేసి నిలిచి తీరాలి. బీసీల ఐక్యమత్యమే మనకు బలం, మన ఓటు ఆయుధం, ఓటుతో గెలవాలి, మన ఓటు మనకంటూ నినాదంతో గెలుద్దాం, సాధిద్దాం. 26వ జనవరి నాడు జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఫిబ్రవరి నెలలో జరగాల్సిన రథయాత్ర మనం సహాయ సహకారాలతో శాయశక్తిలా పనిచేస్తూ విజయవంతం చేద్దామని బీసీలకు తెలియజేయడం జరిగింది. షేర్లింగంపల్లి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ముఖ్యంగా షేర్లింగంపల్లి బీసీలకు సహకరించే విధంగా పోరాటం చేయడం మరియు ఉద్యమ రూపంలో మన ధర్మంగా భావించాలని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తేదీ మీకు తర్వాత ఫోన్ల ద్వారా తెలియజేయగలరు. బీసీలు పోటీ చేయడానికి సంసిద్ధం కావాలని, మొదటిసారిగా షేర్లింగంపల్లిలో 10వ డివిజన్లో మన జెండా ఎగరవేయాలని, దానికి 100% మేము సహకరిస్తూ ముందుకొస్తామని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బీసీ నాయకులు సంఘానికి సంప్రదించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా షేర్లింగంపల్లిలో ఉన్న ప్రజానికం 56% మనం, ఓట్లు మనవే, సీట్లు మనవే, 50% సీట్లు గెలవాలని తెలియజేశారు. కొండాపూర్ డివిజన్ అధ్యక్షునిగా లక్ష్మీనారాయణ ముదిరాజు, సేవాదళ ప్రధాన కార్యదర్శిగా జంగం గౌడ్ను నియమించడం జరిగింది. షేర్లింగంపల్లి 26 జనవరి నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం నాకు సహకరించాలని, ఫిబ్రవరిలో జరిగే రథయాత్ర కార్యక్రమంలో బీసీలందరూ సహకరించాలని కోరడం జరిగింది. చాలా మంది పెద్దలు ప్రసంగించడం విశేషం. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ మరియు ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి కార్యక్రమంలో మీకు సహకరిస్తామని, మీ వెంట ఉంటామని, రథయాత్రలో గాని జెండా కార్యక్రమాల్లో గాని అన్ని స్నేహపూర్వకంగా ఉంటామని హామీనివ్వడం జరిగింది. మధుకరాచారి మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలకు నాయకులు సమీకరించి సమన్వయంతో సహకరించి సహాయ సహకారాలు అందిస్తూ మీ వెంట ఉంటూ బీసీ జెండాను ఎగరవేద్దామని చెప్పడం జరిగింది. సాయన్న ముదిరాజ్ వందన సమర్పణ తెలియజేస్తూ ప్రతి బీసీ కార్యకర్త, నాయకులకు, అభిమానులు, పెద్ద సంఘాలు అందరూ కూడా మరియు బీసీలందరూ ఏకమై పోరాటంతో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వందన సమర్పణలతో జయప్రదంగా సమావేశం ముగించడం జరిగింది. పెద్దలు శ్రీనివాస్, ప్రభాకర్ ఇద్దరు చాలా మంది పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన బీసీ సంఘం ఆధ్వర్యంలో పెద్దలు గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా ఈరోజు కొండాపూర్ మన ఒంగోలు శ్రీనివాసన్న ఆఫీస్లో బీసీ ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో మన ఒంగోలు శ్రీనివాస్ యాదవ్ గారికి బీసీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ద్వారా బీసీలందరూ కూడా గట్టిగా జై బీసీ. మరి పెద్దలు ఒంగోలు శ్రీనన్న గారు మరి ఎన్నో గత 30-40 ఏళ్ల నుండి
ఆయనకు సేవాదల్గా అనుభవం ఉంది కాబట్టి ఈరోజు మన పెద్దలు గోపాలకృష్ణ గారు బీసీ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా కొండాపూర్ లక్ష్మణ్ ముద్రాజ్ గారికి డివిజన్ అధ్యక్షుడిగా నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జంగమన్న గారికి రాష్ట్ర సేవాదల్ సెక్రటరీగా నియమించినందుకు వారికి మరి ఈ యొక్క రాబోయే రోజుల్లో ఏదైతే 10 డివిజన్లలో కమిటీలు వేసుకొని రథయాత్ర ప్రారంభించాలని చెప్పేసి పెద్దలు గోపాలకృష్ణ గారి పిలుపు మేరకు మరి అన్ని బీసీ సంఘాలు ఆయన మద్దతు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మన సీనన్న గారి ఆధ్వర్యంలో కూడా ముందుగా షేర్లింగంపల్లి ఒక రోడ్ మోడల్గా బీసీలో ఒక ఐక్యత కోసం కృషి చేస్తూ మరి బీసీలంతా ఏకం చేసి బీసీలకు రాజ్యాధికారం రావాలనే ఒక మంచి సంకల్పంతో మరి ఒంగోలు సీనన్న గారు వారి ఆధ్వర్యంలో షేర్లింగంపల్లి పైలట్ ప్రాజెక్టుగా బీసీల ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తూ బీసీల 10 డివిజన్లు కంప్లీట్ చేసుకొని 10 డివిజన్లలో మరి రాష్ట్ర స్థాయిలో గోపాలన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీలు వేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరి సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో దామాష పద్ధతిని రిజర్వేషన్ కల్పించి మన అందరూ కూడా మనల్ని చైర్మన్లు కానీ సర్పంచ్లు కానీ గెలవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై బీసీ, బీసీ ఐక్యత.